సపోర్ట్ ఉంది, అప్లైన్ కౌన్సిలింగ్ ఉంది. మీకు మీ అప్లైన్ మీరు ఏమంటారు, ఒక ఫోన్ కొడితే మీ దగ్గరకు వచ్చి కౌన్సిలింగ్ చేసిపోతారు. ఇట్లా కాదు మనం చేసే పని, ఇట్లా చేయాలని. అవునా కదా? ఇక్కడ ఒక్కటే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఒకటే మిలిగి ఉన్నది, నేను పనిని పెంచాలి, నేను నా పనిని ఇంకొంచెం ఎక్కువ చేయాలి. సో అది ఒక్కటే. ఇక్కడ ఈరోజు జరిగిన దానివల్ల, ఈ 3 రోజులు జరిగిన దానివల్ల మనం నేర్చుకునేది ఒక్కటే ఉన్నది. మీరు చేసే పని సరిపోతుందా, సరిపోతలేదా? సరిపోతలేదు. గట్టిగా చెప్పాలి, సరిపోతలేదు. ఇంకా మనం పోరాడాలి, ఇంకా మనం పోరాడేది చాలా ఉంది. సో మేము ఈరోజు డియూసిటీలో ఉన్నాం, 10 లక్షల ఇన్కమ్ సంపాదిస్తున్నాం. సో వెల్ సెటిల్డ్లో ఉన్నాం. కానీ నేను కూడా నేర్చుకున్నది ఇంకా ఉంది. నేను కూడా పని ఇంకొంచెం తక్కువ చేస్తున్నా, ఇంకొంచెం పెరగాలి. ఏం చేయాలి? ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళంతా డియూసిటీలో 10 లక్షల ఇన్కమ్ వస్తే బాగుంటుందా? బాగుంటుందా? సూపర్. సో మీ కష్టాలలో నేను కూడా భాగం పంచుకుంటా ఈ రోజు నుంచి. సో బెంగళూరు వాళ్ళు కానీ, నేను బెంగళూరు వస్తున్నా, మీకు నవీన్ చెప్తారు ఎప్పుడు బెంగళూరు వస్తామని చెప్పేసి. ఇక్కడ ప్రతి ఒక్క మీటింగ్లో మనం ఉంటాం. మా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది. మీరు ఒక్కటే దానికి కమిట్ అయి ఉండండి. ఏది ఏమైనా సరే నేను పోరాడుతూనే ఉంటా, ఖచ్చితంగా గెలిచి తీరుతా. ఓకే? సో దిక్కులు చూడొద్దు, మనం గంతలు కట్టుకోవాలి. ఇక్కడ చూడండి, భార్య భర్తలు ఎట్లుండాలి, మీటింగ్ ఎట్లా చేసుకోవాలి, సంసారం ఏంది, మనం పని ఎట్లా చేయాలి, డబ్బులు ఎట్లా సంపాదించుకోవాలని ఒక వ్యక్తి 9 కోట్ల ఫైనాన్షియల్ తీసుకునే వ్యక్తి వచ్చి మనకు నేర్పిస్తున్నాడు. సో మనం ఎట్లాంటి సెక్యూర్ హ్యాండ్లో ఉన్నాం. అవునా కదా? ఒక తల్లి చెల్లి భావంతో మనం ముందుకెళ్ళాలి. సో మన బిజినెస్ని ఈ విధంగా తీసుకుపోవాలి. ఒక వ్యక్తికి మనం హోప్ కల్పించాలి, నేర్పియాలి, వాళ్ళని ముందుకు తీసుకురావాలి. ఇలా చెప్పే మాటలు ఎక్కడ ఉంటాయి? బయట మీకు ఇట్లానే దొరుకుతాయి కొన్ని బద్మాషి కంపెనీలు. మోసపోవద్దు. సో డబ్బులు కట్టాలి. వెస్టీజ్లో అయితే 16 లెగ్గులు వేయాలా, 10 లెగ్గులు వేయాలా, 8 లెగ్గులు వేయాలా, 6 లెగ్గులు వేయాలి. కానీ మా తాన లెగ్గులు ఏం లేవు, 2 లెగ్గులు వేయాలి, 10,000 కట్టాలి. కడతామా? కడితే మీరు అటే పోతారు. ఇవన్నీ అవసరం లేదు అప్పుడు. కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, నీతి నిజాయితీతో పనిచేసిన వ్యక్తికి వాల్యూ ఎక్కువ ఉంటుంది. ఎస్ ఆర్ నో? సో నీతి నిజాయితీగా నువ్వు ఎట్లాంటి బతికినావు అన్న దాని మీద ఇంపార్టెంట్ ఉంటుంది. సో అలా. సో కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏ నీతి మాలిన పనులు మనం చేయాల్సిన పని లేదు. చాలా దర్జాగా చెప్పొచ్చు మనం వెస్టీజ్ చేస్తున్నామని. సో 5 సంవత్సరాల ముందు ఈ బిజినెస్కి వచ్చినప్పుడు 20 రూపాయలు 30 రూపాయలు జేబులో లేకుండా నా బిజినెస్ స్టార్ట్ అయింది. కానీ ఈరోజు డబ్బులు రాలేదా? కానీ ఇక్కడ కోరిక, తీరిక, ఓపిక అనేది మనకు ఉండాలి ఖచ్చితంగా. కోరిక, నేను వెస్టీజ్లో గెలవాలి. తీరిక, నాకు డ్రీమ్స్ నేను చూస్తూ ఉండాలి. ఓపిక, వచ్చేంత వరకు వెయిట్ చేస్తుండాలి. కొంతమంది జీవితంలో 6 నెలల్లో సక్సెస్ అవుతారు, కొంతమంది జీవితంలో సంవత్సరంలో అవుతారు, కొంతమంది జీవితంలో 2 ఏళ్ళకి అవుతారు, కొంతమంది జీవితంలో 4 ఏళ్ళు కూడా పట్టవచ్చు. డిపెండ్ ఆన్ యువర్ వర్క్. మీరు చేసే పనిని బట్టి. ఎస్ ఆర్ నో? మీరు పని పెంచారు, రిజల్ట్ తొందర వస్తుంది. మీరు పని తగ్గించినారు, రిజల్ట్ లేట్ వస్తుంది. సో అది డిపెండ్ ఎవరి మీద ఉంది? మీ మీదే డిపెండ్ ఉంది. సో ఏదైనా పోరాడాల్సిందైనా మీరే, గెలవాల్సిందైనా మీరే, ఓడిపోవాలన్నా మీరే. సో 10 మందికి మీరు ధైర్యంగా నిలబడాలన్నా మీరే, భయపడాలన్నా మీరే. సో అలాంటప్పుడు నడుం బిగించాల్సింది ఎవరు చేయాలి పని? ఎవరు గెలవాలి? ఎవరి కారు కోసం పనిచేయాలి? ఎవరు ₹1,00,000 ఇన్కమ్ కోసం పనిచేయాలి? ఇంకా కొత్తగా నేను చెప్పేది ఉంది మీకు. అవునా కదా? ఏం చెప్పేది కొత్తగా? ఒక్కటే, ఎవడో వచ్చి గుర్తు చేస్తే మీ డ్రీమ్ గుర్తు కావద్దు. లేచినా, పడుకున్నా, తిన్నా, ఉన్నా మీ డ్రీమ్ మీకు గుర్తుండాలి. అరే నేను వచ్చింది దీనికోసం కాదు, నేను వచ్చింది చిన్న మాటల కోసం కాదు, నేను వచ్చింది నా పెద్ద డ్రీమ్ కార్ కోసం, నేను వచ్చింది నా ₹1,00,000 ఇన్కమ్ కోసం, నేను వచ్చింది నా డ్రీమ్ హౌస్ కోసం, నేను వచ్చింది నా అండర్లో ఇంకొక 10 మందిని ₹1,00,000 సంపాదించే వాళ్ళ కోసం. మీ కోరిక ఎంత బలంగా ఉంటుందో దానికి మీరు పునాది ఎంత స్ట్రాంగ్గా బిల్డ్ చేస్తారో, సో అంతే తొందరగా మీరు ఇక్కడ నుంచి సక్సెస్ అయిపోవచ్చు. సో మమ్మల్ని నమ్మండి. మేము మీ కళ్ళ ముందు 4.5 సంవత్సరాల నుంచి ఇదే పని చేసుకుంటూ ఇక్కడ దాకా వచ్చినాం. మీ కళ్ళ ముందు సక్సెస్ఫుల్గా కనబడుతున్నాం. సో ఇంకొక 2 సంవత్సరాల తర్వాత మీరు నా పొజిషన్లో ఉండి మాట్లాడతారు. కొన్ని 100 మంది 1000 మంది మీ మాటలు వినడానికి రెడీ ఉంటారు. సో ఇది నిజం. నమ్మి ఇందులో ఉండి చెక్ చేసుకునే వాళ్ళకి నేను సల్యూట్ చేస్తా. సో నమ్మకం లేని వాళ్ళకి ఇంకా ఏం చేయడానికి ఏం లేదు. ఎసార్నో? సో కాబట్టి ప్లాన్ చేద్దాం ఇంకొంచెం. మనం ఒకటే, ఎవరైనా బిజినెస్లోకి వస్తలేరు, పీవీ తీస్తలేరు, మాట వింటలేరు, చెప్పింది చేస్తలేరు, మీటింగ్కి వస్తలేరు, జూమ్ మీటింగ్ అటెండ్ అవుతలేరు, ఏం చేయాలి సార్ అంటే ఉన్న పలంగా వాళ్ళకి దండం పెట్టి వదిలేయండి. కొత్త వాళ్ళకి ప్లాన్ చెప్పండి. ఇక్కడ చేయలేనోడు ఏడ చేయలేడు. ఎసార్నో? ఇంక ఆయన చేయడానికి ఏముంది? ఇక్కడ చేయలేకపోతే ఇంకేడ చేయలేడు. అతను ఏం కాదు వాళ్ళతోనే.
సో ఏం చేయాలి అప్పుడు వాడిని పట్టుకొని ఉన్నాం అనుకోండి మన బిజినెస్ పోతుంది. సో అతని పక్కకేసి మనం పని చేసుకుంటూ పోయినాం అనుకోండి ఇంకా గెలుస్తామా గెలవమా. సో కాబట్టి ఇదే ఆలోచనతో ఉండండి. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.